ఉన్నారు? బాగున్నారా? సో అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు అయితే మేము వెళ్తున్నాము కబ్బన్ పార్క్కి. సో ఇది బెంగళూరులో ఉంది. సో కబ్బన్ పార్క్కి వెళ్ళాలంటే మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి డైరెక్ట్గా మనం ఓన్ వెహికల్ ఉంటే అది చూసుకోవచ్చు, లేదు అంటే మెట్రో కూడా అవైలబుల్గా ఉంది. సో మెట్రో అనేది మనకి బయ్యప్పనహల్లి టు విధాన్ సౌదా ఉందన్నమాట. సో అప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్దాం అనుకున్నాను, కానీ అప్పుడు రెయిన్స్ ఉండడం వల్ల కొంచెం వెళ్ళలేదు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఈరోజు సాటర్డే, అలా ఈవినింగ్ 4 o'clock అయింది కనుక ఇప్పుడు అలా వెళ్తున్నాం మేము. అండ్ ఇప్పుడు వచ్చేసి మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యిందండి. సో ఫస్ట్ అయితే మేము హెచ్ఐఎల్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ ఇస్రో, దాని తర్వాత వచ్చేది మాకు బయ్యప్పనహల్లి మెట్రో స్టేషన్లో మనం తీసుకెళ్లే వెహికల్ అనేది మనం పార్క్ చేసుకొని అక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు. అంటే మనం ఎక్కడి నుంచి కావాలంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. సో ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసి మేము వెళ్తున్నాము బయ్యప్పనహల్లి స్టేషన్కి. అండ్ ఇది వచ్చేసి బయ్యప్పనహల్లి మెట్రో స్టేషన్ అండి. మా ఇంటి దగ్గరలో ఉండే మెట్రో స్టేషన్ బయ్యప్పనహల్లి మెట్రో స్టేషన్ అన్నమాట. సో అక్కడి నుంచి మేము కబ్బన్ పార్క్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి విధాన్ సౌదా లేకపోతే కర్ణాటక స్టేట్ హైకోర్టు ఇవన్నీ కూడా దగ్గరనే ఉంటాయి కనుక సో మనం వెళ్ళాలి అని అనుకుంటే నెక్స్ట్ విధాన్ సౌదా స్టాప్లో దిగితే సరిపోతుంది. సో ఫస్ట్ అయితే మేమైతే కబ్బన్ పార్క్ స్టాప్లో అయితే దిగుతాము. అండ్ ఇది వచ్చేసి మనకి బయ్యప్పనహల్లి మెట్రో స్టేషన్ అన్నమాట. ఇదంతా కూడాను ట్రైన్స్ అనేవి వాష్ చేసే ఏరియా అండి. అండ్ నెక్స్ట్ మీకు నేను చూపిస్తున్నాను, ఇవి మెట్రో కార్డ్స్ మనం తీసుకున్నట్లయితే ఎవ్రీ టైం మనం టికెట్స్ అవన్నీ తీసుకోకుండా డైరెక్ట్గా ఈజీగా మనం చూసుకోవచ్చు. అండ్ దీంట్లో మనీ కూడా టాప్అప్ చేసుకోవచ్చు అండి త్రూ మనకి బ్యాంక్ ఆర్ఎల్స్ ఇక్కడ మెట్రో స్టాప్లో అంటే మెట్రో స్టేషన్లో కూడా అలా టాప్అప్ చేస్తారు. ఇది బయ్యప్పనహల్లి స్టేషన్. ఇక్కడ నుంచి కబ్బన్ పార్క్ వెళ్తాము. మధ్యలో 4 స్టాప్స్ మనకి ఏ దగ్గర విధాన్ సౌదా దగ్గర అంటే కబ్బన్ పార్క్ స్టాప్ ఉంది, కానీ విధాన్ సౌదా అయితే కొంచెం బాగుంటుంది. మేమేమో ముడేలు కొనుక్కున్నాం. ఎందుకు నవ్వుతున్నాం? అది కూడా చెప్పాలా? కొనుక్కుంటే తప్పేంటి చెప్పండి. మీరు కొన్ని చెప్పడంలో తప్పే ఉందో మీరు చెప్పండి. అసలు లేదు. మొత్తం నేను తినేస్తానని నువ్వు కొంచెం ఏమన్నా సార్ ఎంత కొంచెం ఎక్కువ ఎక్కువ ఏమన్నా ఫస్ట్ నేను తింటాను, దాంతో నీకు ఇస్తాను. అండ్ ఇదంతా కూడా కబ్బన్ పార్క్ అండి. సో ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ అండర్లో ఉండడం వల్ల ప్రతి చెట్టుకి కూడాను నెంబర్ అనేది మెన్షన్ చేశారు. అండ్ తర్వాత ఈ పార్క్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంబూ ట్రీస్ ఉంటాయి. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి. అందులో బ్యాంబూ ట్రీస్ ఉంటాయి, అలానే గ్రాస్ ట్రీస్ ఉంటాయి. చాలా లైక్ అంటే ఇప్పుడు మంచి అందాన్ని ఇచ్చే మొక్కలు ఉంటాయి. అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎంజీ రోడ్ నుంచి కూడా ఈ పార్క్కి యాక్సెస్ అనేది మనకు ఉందండి.
అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కర్ణాటక స్టేట్ డిపార్ట్మెంట్ హైకోర్ట్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి అంటే మనకి కబ్బన్ పార్క్ పక్కనే వస్తుంది అనమాట ఇదంతా కూడాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది అన్నమాట. అండ్ డిఫరెంట్ ట్రీస్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయని చెప్పాను కదా. సో చూసారా ఇవన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయన్నమాట దీనికి. అండ్ ఇదంతా కూడాను మనకి ఇక్కడ పెట్టారు. అండ్ మీరు అక్కడ దూరంగా చూస్తే మీకు తెలుస్తుంది అతను చామరాజేంద్ర వడియార్ అనమాట. మనకి ఇప్పుడు మైసూర్లోని 1924 అనుకుంటాను అతను రూల్ చేసే టైం పీరియడ్ వచ్చి. ఆ టైం పీరియడ్లో అతను రూల్ చేశారు. సో దానికోసం అని చెప్పి ఈ పార్క్ ఇంకా చామరాజేంద్ర పార్క్ అని కూడా అంటారండి దీనికి, కబ్బన్ పార్క్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటుంది ఇది సన్సెట్కి అదేను. అండ్ ఇప్పుడు వింటర్స్ కనుక ప్రజెంట్ ఇక్కడ కొంచెం కూల్గానే ఉంది క్లైమేట్ అనేది, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఈవినింగ్ అలా వాకింగ్కి రన్నింగ్కి అలా వచ్చి, ఇంకా కొంతమంది అయితే వీకెండ్స్ అప్పుడు పిక్నిక్లా కొంచెం ఫ్యామిలీతో అది టైం స్పెండ్ చేయడానికి, సైక్లింగ్కి, నెక్స్ట్ వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుందండి టైం కానీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం అది స్పెండ్ చేయడానికి. అండ్ అది అయిపోయిన తర్వాత మేము వచ్చాము కర్ణాటక విధాన్ సౌధాకి. కర్ణాటక విధాన్ సౌధ మీన్స్ అసెంబ్లీ అండి, కర్ణాటక స్టేట్ అసెంబ్లీ. సో ఇక్కడ మనకి సీఎం ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు అన్నమాట. ఇదే విధాన్ సౌధ అనమాట. చాలా బాగుంది. అండ్ విధాన్ సౌధ అనేది యాక్చువల్గా చాలా రోడ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి విధాన్ సౌధ ముందు. అలానే విధాన్ సౌధ ముందు కూడా మనకి ఏముంటుందంటే కర్ణాటక స్టేట్ హైకోర్టు ఉంటుంది. రెండు ఆపోజిట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. ఇదే విధాన్ సౌధ. అది ఈ వీకెండ్ కబ్బన్ పార్క్ వీడియో. ఈ వీకెండ్ మేము కబ్బన్ పార్క్ వెళ్ళి అలా టైం అనేది స్పెండ్ చేసాము. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ కబ్బన్ పార్క్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీట్ టాటా, బాయ్ బాయ్.